ప్రియులారా, మీరందరూ క్రిస్మస్ బాగా జరుపుకుంటున్నారని, చాలా సంబరాలు చేసుకుంటున్నారని, ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. అయితే ఒకసారి అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, అసలు క్రిస్మస్ ఎందుకు, ఏ సందర్భంగా జరపబడుతుంది? క్రీస్తు జన్మదినోత్సవాన్ని బేస్ చేసుకునే కదా. అసలు అది నీ జీవితంలో, నీ హృదయంలో, నీ మనసులో అది జరగనప్పుడు నీకు క్రిస్మస్ ఎలాగవుతుంది? క్రీస్తు నీలో జన్మించినప్పుడు నీకు క్రిస్మస్ ఎలాగవుతుంది? ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకో. క్రీస్తు నీ జీవితంలో, నీ హృదయంలో, నీ మనసులో లేనప్పుడు అది నీ క్రిస్మస్గా ఎలా మారుతుంది? ఆ క్రిస్మస్ ఇచ్చే ఆనందం, సంతోషం నీ హృదయంలో ఎలాగొస్తాయి? ఆయనే సమాధానకర్త యొక్క అధిపతి అని యెషయా గ్రంథంలో చూశాను. లోకసువార్తలో కూడా చెప్పారు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆ సమాధానం ఇస్తానికి ఆయన వచ్చాడు. పాప శాపంలో కూరుకుపోయినటువంటి దుర్నీతి, సాతాను బంధకాలలో ఉన్న వారిని, ఇలాంటి వారిని విడిపించడానికే కదా యేసయ్య వచ్చాడు. మరి అవన్నీ కలిగి ఉన్న మనము, పాపంలో ఉన్న మనము విడిపించడానికి వచ్చిన యేసయ్యని అంగీకరించకపోతే ఇవన్నీ ఎలాగొస్తాయి? ఈ స్వాతంత్రం ఇవన్నీ ఎలాగొస్తాయి? ఒకసారి మీరే ఆలోచించుకుని మీరు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి యేసయ్యను మీ హృదయంలో, మీ జీవితంలోనికి ఆహ్వానించండి. ఈ పాపాలన్నీ ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన్ని ఆహ్వానిస్తే ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి మీలో నివాసం చేస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. ఆ రాకడలో నీవు ఎత్తబడతకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అది ఎప్పుడు యేసయ్యను అంగీకరించినప్పుడు మాత్రమే జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకుని దేవుని రాకడ కూడా అతి సమీపంగా ఉందని బైబిల్లో ఎంతో కాలంగా నెరవేరినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఇప్పుడు మనమున్న ఈ తరంలో నెరవేరుతూ వస్తున్నాయనేటువంటి విషయాన్ని గమనించుకొని దేవుని రాకడ అతి సమీపంగా ఉందనేటువంటి విషయాన్ని గుర్తించి మీరు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి రక్షించబడి ఆయన రాకడలో ఎత్తబడాలని చెప్పి ప్రభువైన యేసు నామమున మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.